నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పి పెద్దోళ్ళు ఊరికే అనరు. వైసీపీ తన యొక్క అధికారం పూర్తి స్థాయిలో కోల్పోయింది. కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయినారు. అయితే అప్పటిదాకా అధికారంలోకి రావడానికి కావచ్చు, అధికారం నిలబెట్టుకోవడానికి కావచ్చు, ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు మొదలు రాజు ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు మొత్తం ఒకే ప్యాటర్న్, ఒకే నైజం అయితే ఫాలో అయినారు. వీళ్ళకి ఆపోజిట్ ఎవరుంటారో వాళ్ళని వీలైతే ఎలిమినేట్ చేయాలా, లేకుంటే పోలీస్ స్టేషన్‌కి పంపియాలా, ఆ కేసులు, ఈ కేసులు బుక్ చేయాలా, వాళ్ళని టార్చర్ చేయాలా, హారాస్మెంట్ చేయాలా, వాళ్ళని భయపెట్టి ఇతర రాష్ట్రాలకు పోయేట్టుగా చేయాలా. ఇది వాళ్ళ నైజం. అయితే ఏదేమైనా కూడా దేవుడి స్క్రిప్ట్ అంటారు కదా! దేవుడి స్క్రిప్ట్‌లో భాగంగా కూటమి పార్టీలంటూ అధికారంలోకొచ్చాయి. అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ వాళ్ళు తనకున్నటువంటి సహజ నైజం కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయినా కూడా ఎక్కడ తప్పు చేశాం? ఏం తప్పు జరిగింది? ఇతరులతో మనం బిహేవ్ చేసేటువంటి విధానం ఏంది? ప్రతి ఒక్కరిని మనం ఏమన్నా భయపెట్టినామా? ఎవరితో అయినా మంచిగా మాట్లాడకపోవడం మూలాన అందరూ ఏమైనా హర్ట్ అయినారా? ఇట్లాంటి ఏదన్నా సరే ఆ సహజంగా బేసిక్ లెవెల్‌లో ఉన్నటువంటి క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేరీజు యేసుకోకపోగా చింత చచ్చినా పులుపు చావలేదన్నా గదా! వాళ్ళు ఉన్నటువంటి సహజ నైజం ఏదైతే బాంబులు, కత్తులు, రపరపాండాలు అనేటువంటి వాదనలకి, వివాదాలకి మరోసారి తావునిచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ బాంబ్ స్క్వాడు పల్నాడు జిల్లాలో చెక్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఇది కేవలం ఫోటో కాదు, ఏకంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బాంబుల్ని పట్టేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్‌ని తీసుకొచ్చి నాటు బాంబును పరిశీలిస్తున్న బాంబ్ స్క్వాడ్. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయిపాళ్యానికి చెందిన వైకాపా నాయకుడు సంక్రాంతి కోటయ్య ఇంట్లో నాటు బాంబులు లభ్యం కావడంతో కలకలం రేగింది. మరుగుదొడ్డిలో దాచిన బాంబులను పోలీసులు గుర్తించి స్వాధీనం అయితే చేసుకున్నారు. ఇక్కడ చూడండి, వైకాపా వాళ్ళు మొన్నటికి మొన్న కడపలో ఒకరిని ఎలిమినేట్ చేసేశారు. అంతకుముందు అసలు వాళ్ళు వైకాపా వాళ్ళు అధికారంలోకి గతంలో 2019లో అధికారంలోకి రావడానికి ఏకంగా వాళ్ళ బాబాయి శవాన్ని కాస్త ఇష్టానుసారం వాడేశారు. అంటే పాము కదా తన పిల్లల్ని తాను చంపేసుకుంటుందంటూ సొంత ఇంట్లో వాళ్ళని ఎలిమినేట్ చేసేసి దాన్ని కాస్త అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజుటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కనీసం బేసిక్ స్థాయిలో ఏదన్నా సభలో కావచ్చు, వాళ్ళ బాబాయిని చంద్రబాబు నాయుడు గారే ఎలిమినేట్ చేశారని చెప్పగలుగుతారా? అదే అంటాంది. ఊరికే కాదు, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని పెద్దలు అంటారు కదా! ఇందుకే ఈ రోజున అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేదంటే ఆయన పాత్రగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి ఊదేసింటాడు. మొత్తం ప్రపంచమంతా అర్థమైపోయే విధంగా చంద్రబాబు నాయుడిని ఎలివేట్ చేసింటాడు. వాళ్ళ బాబాయిని లేపేసింది చంద్రబాబు అన్నట్టు. అట్లుండదు పరిస్థితి. సో నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. గత డిసెంబర్లో జరిగిన తెదేపా నాయకుడు కృష్ణయ్య హత్య కేసులో కోటయ్య కుమారుడు గోపి నిందితుడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా వైకాపా వాళ్ళు వాళ్ళ పనితనానికి పదును పెట్టారు. అసలు టీడీపీ వాళ్ళనే లేపేశారు చూడండి. గత డిసెంబర్లో తెదేపా నాయకుడు కృష్ణయ్య హత్య కేసులో ఇదే కోటయ్య కుమారుడు గోపి అనే ఆయన నిందితుడు. ఈ నేపథ్యంలో కోటయ్య కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి అయితే వెళ్ళాడు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లోంచి శబ్దాలు వచ్చాయని గ్రామస్తులు చెప్పడంతో వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శబ్దాలు ఇప్పుడు మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎట్లుంటారో మనం చెప్పలేం. ఒక చోట మనకు తెలిసి వేరే స్నేహితుడు వాళ్ళు నివాసం ఉండేటువంటి ఒక చోట పక్కన ఇంట్లో నాటు బాంబులు తెచ్చిపెట్టుకున్నారు. అది కాస్త ఉన్నటువంటి అర్ధరాత్రి పేలడంతో ఏదో కారణాల రీత్యా ఉన్న పళ్ళంగా పక్కన ఇల్లు కూడా చీలిపోయింది. అది కాస్త కుప్పగూలిపోయింది. ఇంక అర్థం చేసుకోండి. అంటే ఆ పాపం కానీ తప్పు కానీ మనపైన ఆధారపడి ఉండవు. మన పక్కనుండే ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా ఆధారపడి ఉంటుంది. సోమవారం రాత్రి ఆయన ఇంట్లో నుంచి శబ్దాలు వచ్చాయని గ్రామస్తులు చెప్పడంతో వీఆర్ఓకి అయితే సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. కోటయ్య ఇంటి మరుగుదొడ్డిలోని ప్లాస్టిక్ బకెట్లో 5 నాటు బాంబులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని అనంతరం క్లూ టీమ్ బాంబు స్క్వాడ్లను రప్పించి తనిఖీ చేయించారు. ఇంక చూడండి, అంటే ఆ 5 నాటు బాంబులు తీసుకొని వాళ్ళని ఎవరిని చంపుదాం అనుకున్నారు. ఎంత దారుణం చూడండి. అంటే అట్టాడితే ప్రభుత్వమే కన్నా వాళ్ళ చేతుల్లో ఉండింటే ఎవరినైనా బెదిరిస్తారు, ఎవరైనా బెదిరిపోవాల్సిందే. ప్రాణం అంటే ఎవరికి తీపి కాదు, ఎంత టోడికి తీపి కాదు. అట్టాడిది ఎట్టో ఈ ప్రభుత్వం ఉండడం వలన ఆ నాటు బాంబులు ఏడున్నాయి, ఎవరు ఏంది అనేది గ్రహించారు. అంతెందుకు, సహజంగా ఉండేటువంటి పక్కన ఎవరైతే ఆ కృష్ణయ్య ఉన్నాడో ఆ కృష్ణయ్యకి మనకు సంబంధం లేదు. అతనే ఎదురుగా వచ్చి కూడా మనం భయపడాల్సిందే, చేతిలో నాటు బాంబులు ఉంటాయి కాబట్టి. ఇవన్నీ పక్కన పెడితే పక్కనే వాళ్ళ సొంత స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరైనా కూడా పలానా కృష్ణయ్య అంటే భయపడాల్సిందే, వాళ్ళ కొడుకు గోపి అంటే భయపడాల్సిందే. ఎందుకు?
వాళ్ళ చేతల్లో మారణాయుధాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగానే ఉంటాయి. ఆ రక్త సంబంధీకుల మధ్య ఏదో ఒకరోజు గ్యాప్ వస్తుంది. ఆ చాల కాడనో, చెట్ల కాడనో, ఇంటికాడికి వచ్చే కుళాయి నీళ్ల కాడనో, ఏడో ఒక చోట గ్యాప్ వచ్చినప్పుడు ఆ పలానా కృష్ణయ్యే కదా ఆ హంతకుడు అవుతాడు, ఆ కాలేముడు అవుతాడు పక్కన ఉండేటువంటి ఆ రక్త సంబంధికులకు కూడా. సో ప్రతి ఒక్కరికి ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలా, పార్టీలకు అతీతంగా. డిసెంబర్లో టీడీపీ నేత హత్య. గతేడాది డిసెంబర్ 7న పాపాయిపాలెం గ్రామానికి చెందిన తెదేపా నేత కృష్ణయ్య హత్య జరిగింది. కోటయ్య కుమారుడు గోపాలకృష్ణ అలియాస్ గోపికి కృష్ణయ్యకు మద్యం మత్తులో వివాదం తలెత్తింది. దీంతో గోపి గొడ్డలితో కృష్ణయ్య తలపై దాడి చేశాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణయ్య చనిపోయారని చెప్పి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోపి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఇది ఓవరాల్గా విషయం. ఈ కోటయ్య కృష్ణయ్య కుటుంబాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ధన్యవాదాలు.